నమో బుద్ధాయ. బ్రహ్మలో ఐక్యమైపోవడమే ధ్యేయమని విశ్వసించడం ధర్మం కాదు. బుద్ధుడు తన ధర్మాన్ని బోధిస్తున్న కాలంలో వేదాంతం అనే తాత్విక సిద్ధాంతం సైతం ప్రచారంలో ఉండేది. ఈ సిద్ధాంతానికి సంబంధించిన సూత్రాలు పరిమితమై చాలా సులభంగా ఉండేది. ఈ సమస్త విశ్వాంతరాళానికి సర్వాంతర్యామి అయిన బ్రహ్మ ఉన్నాడని, ఆ బ్రహ్మ సత్యమని, ఆ బ్రహ్మ ప్రతి ఒక్కరి ఆత్మలోనూ అంతర్లీనమై ఉన్నాడనేది ఆ వేదాంతంలో మొదటి సూత్రం. వ్యక్తి ఆత్మ బ్రహ్మలో లీనమైపోవడం ద్వారానే ముక్తి లభిస్తుంది అనేది రెండవ సూత్రం. జీవాత్మతోనే పరమాత్మ ఉన్నాడని విశ్వసించడం ద్వారానే జీవాత్మ పరమాత్మలో లీనం కాగలడనేది ఈ సిద్ధాంత సారం. జీవాత్మ పరమాత్మలో లీనం కావాలంటే సంసారిక బంధనాలను విడనాడాలి. వేదాంత సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది. బుద్ధుడు ఈ సిద్ధాంతాన్ని ఏమాత్రం గౌరవించలేదు. అది కేవలం ఊహాజనితమైనదని, అందులో వాస్తవికతకు ఏమాత్రం తావులేదని బుద్ధుడు దానిని త్రోసిపుచ్చాడు. భరద్వాజుడు, వశిష్ఠుడు అను ఇరువురు బ్రాహ్మణులలో తాను జరిపిన సంవాదంలో ఈ సిద్ధాంతంపై స్పష్టమైన వివరణ మనకు లభిస్తుంది. ఒకానొక సిద్ధాంతాన్ని వాస్తవమని నమ్మేందుకు సహేతుకమైన రుజువు కావాలి. ఈ రుజువులు ప్రత్యక్షంగాను లేక తత్వ విచారణ ద్వారా కూడా మనం గ్రహించవచ్చు. బ్రహ్మ అనేవాడిని చూసిన వారెవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా చూశారా? బ్రహ్మతో మీరెవరైనా మాట్లాడారా? పోనీ బ్రహ్మ ఉనికి గురించి మీ దగ్గర ఎవరైనా ఆధారం ఉందా? మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అంటూ ఆ ఇరువురిని ప్రశ్నించాడు తథాగత గౌతమ బుద్ధుడు. అందుకు వశిష్ఠుడు లేదని సమాధానమిచ్చాడు. అలాగే బ్రహ్మను ఉనికిని గూర్చి నిర్ధారించేందుకు మరే ఇతర ఆధారం కూడా లేదు. అలాంటప్పుడు బ్రహ్మంటూ ఒకడున్నాడని చెప్పేందుకు ఆధారం ఏమిటని బుద్ధుడు ప్రశ్నించినప్పుడు అందుకు వారి నుండి ఎలాంటి సమాధానము లభించలేదు. మన కంటికి కనిపించకపోయినప్పటికీ బ్రహ్మ ఉన్నాడని మనకు కనిపించనంతటి సూక్ష్మ రూపంలో ఉన్నాడని వాదించేవారున్నారు. నిరాధారమైన ఈ వాదనను మనం ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయితే తర్కించడం కోసం మన కళ్ళను కనిపించకపోయినప్పటికీ బ్రహ్మ అనేవాడు ఉన్నాడని అనుకుందాం. ఎలక్ట్రిసిటీ మనకు కనిపించదు కదా, అలాగే బ్రహ్మ విషయంలో కూడా అనుకుందాం. అయితే అనుకోవడంతోనే సరిపోదు. మనకు కనిపించకపోయినా దాని క్రియను మనకు తెలుసుకోగలిగి ఉండాలి. అప్పుడు దాన్ని నమ్మగలుగుతాం. మనకు కనిపించిన ఎలాంటి క్రియారూపమైనదని లభించినప్పుడు అది వాస్తవమని నమ్మడానికి వీల్లేదు. ఎలక్ట్రిసిటీ అనేది మనకు కనిపించకపోయినప్పటికీ దాని ద్వారా ఎన్నో క్రియలు మనము చూడగలుగుతున్నాము. కనుక ఎలక్ట్రిసిటీ అనేది ఉన్నదని మనం నమ్మగలుగుతున్నాము. స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుంది. విద్యుత్ అనేది ఉన్నదని నమ్మేందుకు అంతకంటే ఆధారం ఏం కావాలి? అయితే మనకు కనిపించని ఈ బ్రహ్మ ఎలాంటి క్రియలు చూపగలుగుతున్నాడు? పోనీ మనకు కనిపించని క్రియలనైనా తాను సృష్టించగలుగుతున్నాడా? ఈ వాదానికి వారి నుండి సమాధానం లేదు. ఈ విషయమై మరో మంచి ఉదాహరణను కూడా చూపెట్టవచ్చు. చట్టం అనేది కేవలం కల్పించబడినది. అయితే దాని ప్రతిపాదన, ఆచరణలను బట్టి చట్టమంటూ ఒకటి ఉన్నదని మనం గ్రహించవచ్చు. అయితే ఇది కేవలం కల్పితమైనదని అందరికీ తెలుసు. అయితే కల్పితమైనటి ఈ చట్టాన్ని ఎందుకు అంగీకరించవలసి వస్తుంది? చట్టం అనేది కల్పితమైనప్పటికీ దానివల్ల ఫలితము, ప్రయోజనము ఉన్నది కాబట్టి దాన్ని అంగీకరిస్తున్నాము. బ్రహ్మ అనేది కేవలం కల్పితమైంది. దీనివలన ఏదైనా ఫలితం కానీ ప్రయోజనం కానీ ఉన్నదా? ఆ ప్రశ్నకు వశిష్ఠ భరద్వాజుల నుండి ఎలాంటి సమాధానము లభించలేదు. ఆ చర్చను కొనసాగిస్తూ భగవానుడు వశిష్ఠుడితో నీవు బ్రహ్మను చూశావా అని ప్రశ్నించాడు. అలాగే వేదాలన్నీ పూర్తిగా చదివిన బ్రాహ్మణులలో బ్రహ్మను చూసిన వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. లేదు గౌతమ, ఎవ్వరూ చూడలేదు. వేదాలను క్షుణ్ణంగా పఠించిన 7 తరాల వారిలో బ్రహ్మను ముఖాముఖి చూసిన బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు తథాగత గౌతమ బుద్ధుడు. లేదు గౌతమ, ఎవ్వరూ చూడలేదు. వేదాధ్యయనం చేసి వాటి సారాన్ని బోధించగల బ్రాహ్మణుల్లో ఎవరైనా బ్రహ్మను చూశారా? లేదు గౌతమ, ఎవ్వరూ చూడలేదు. అలాగే వశిష్ఠ
పూర్వకాలపు ఋషుల్లో ఎవరైనా నేను బ్రహ్మను చూశాను, తాను పలానా చోట ఉన్నాడు, పలానా విధంగా ఉన్నాడు అని చెప్పిన వారెవరైనా ఉన్నారా? లేదు లేదు గౌతమ, ఎవ్వరూ లేరు. బుద్ధుడు ఈ బ్రాహ్మణులిద్దరినీ ప్రశ్నిస్తూ ఇలా అన్నాడు. అలాంటప్పుడు వశిష్ఠ, మానవుడు బ్రహ్మలో మమైక్యమైపోతాడన్న బ్రాహ్మణుల సిద్ధాంతం కేవలం మూర్ఖత్వంతో కూడినదే కదా. వశిష్ఠ, గుడ్డివాడు ఒక తాడును పట్టుకొని ఒకరి వెంట మరొకరు నడుస్తున్నప్పటికీ వారిలో మొదటివాడు కానీ, మధ్యవాడు కానీ, లేక ఆఖరివాడు కానీ ఏమీ చూడలేనట్లే బ్రహ్మను గూర్చి ఈ బ్రాహ్మణులు చెప్పేదంతా కేవలం గుడ్డివాదనే కదా. బ్రహ్మను గూర్చి ఈ బ్రాహ్మణులు చేస్తున్న ప్రచారమంతా అర్ధరహితమైనది, నిష్ప్రయోజనమైనది మాత్రమే. వశిష్ఠ, ఒకడు తానెరుగని కన్యను గూర్చి ఆమె ఎంత అందమైంది, ఆమె కోసం తానెంత తప్పించిపోతుంది వర్ణించాలనుకుందాం. అది విన్నవాళ్ళు, అంత అందమైన ఆ కన్యను నీవెంతో ప్రేమిస్తున్నావు కదా, ఆమె ఎంతటి ఉన్నతురాలు, ఆమెది బ్రాహ్మణ కులమా లేక వైశ్య కులమా లేక శూద్రకులానికి చెందిందా అని ప్రశ్నించారనుకుందాం. దానికి తానేం సమాధానం చెప్తాడు? తన సాటి మిత్రులు, ఓయి, ఎంతో అందమైన స్త్రీని నీవు ప్రేమించానంటున్నావు కదా, ఆమె పేరేమిటి, తన కులగోత్రాలేమిటి, ఆమె పొడగరియా లేక పొట్టినా లేక సామాన్యమైన ఎత్తు ఉంటుందా, ఆమె నలుపా తెలుపా, బంగారు వర్ణమా, ఆమె గ్రామంలో ఉంటుందా లేక నగరంలో ఉంటుందా అని ప్రశ్నించినట్లయితే ఆ ప్రశ్నలకు అతడు ఏమి సమాధానం చెప్పగలడు? వశిష్ఠ, తనకు తెలియని కన్యను గూర్చి అతడు ఏమీ చెప్పనప్పటికీ అది కేవలం బుద్ధిహీనతే కదా. గౌతమ, నీవన్నది వాస్తవమే అని ఆ ఇరువురు బ్రాహ్మణులు అంగీకరించారు. అందుచేత బ్రహ్మ అనేది వాస్తవం కాదు, బ్రహ్మ అనే దానిపై ఆధారపడి రూపొందించబడిన ఏ మతం కూడా వాస్తవమైనది కాలేదు. చివరగా మరొక్కసారి చదువుతున్న వినండి. బ్రహ్మ అనేది వాస్తవం కాదు, బ్రహ్మ అనే దానిపై ఆధారపడి రూపొందించబడిన ఏ మతం కూడా వాస్తవమైనది కాలేదు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి.